వెల్కమ్ టు ది లియో. విడుదల రజని ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు సైబరాబాద్ మొక్కగా పాపులర్ అయిన వ్యక్తి. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు గారిని పొగుడుతూ నేను చంద్రబాబు గారు నాటిన ఒక మొక్కనని చెప్పుకునే క్రమంలో ఆ డైలాగ్ అయితే బాగా పాపులర్ అయింది. ఇప్పుడు వైసీపీ పార్టీలో ప్రస్తుతం మంత్రిగా కూడా ఉంది. అది కూడా ఎంతో కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖకు. అయితే విడుదల రజనీకి మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం బాగా అలవాటు. అంటే బయట చేసిందేమీ లేకపోయినా చేసింది చిన్న పనైనా కానీ దాన్ని కొండంతగా చేసి చూపించుకోవడం ఆవిడకి అలవాటు. ఆవిడకంటూ పర్సనల్గా ఒక సోషల్ మీడియాని మెయింటైన్ చేయడానికి ఒక టీంనే మెయింటైన్ చేస్తుంది. అది కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే ఖర్చు పెట్టి. మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కూడా అంత క్వాలిటీ ఫోటోలు మీకు దొరకవు, కానీ విడుదల రజనీ ఫోటోలు అంత క్వాలిటీ ఫోటోలు మీకు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే దొరుకుతాయి. ఎలా అంటే ఆవిడ ఆ స్థాయిలో మెయింటైన్ చేస్తుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఎందుకు విడుదల రజనీ టాపిక్ వచ్చిందంటే చిడతల రజనీ అని ఇంకో పేరు కూడా ఉంది ఈవిడికి. విడుదల రజనీ అనే కాకుండా చిడతల రజనీ అని కూడా అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తుంటుంది ఈవిడ. అంటే నేను అదే చెప్పింది, ప్రజలకు చేసింది ఏమీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం భజన చేస్తే, ప్రజలకు చేస్తే ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తే మంత్రి పదవి ఇస్తారు, మళ్ళీ టికెట్ ఇస్తారు, తర్వాత గెలిస్తే మళ్ళీ మంత్రి పదవి ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తే అందుకని ఈవిడ్ని చిడతల రజనీ అని కూడా అంటారు. ఇప్పుడు ఈవిడ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటివరకు భజన చేసింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆవిడ భజన చేయించుకోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భజన చేయడానికి ఒక యూట్యూబ్ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వబోయారు. సరే, యూట్యూబ్ ఛానల్స్కి నాయకులు ఇంటర్వ్యూలు ఎవరంటే ఖచ్చితంగా ఇస్తారు, అందులో తప్పేమీ లేదు. కానీ ఇక్కడ విచిత్రంగా ఈ విడుదల రజనీ గారు నిర్వహించబోయే యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూకి ప్రేక్షకులుగా వచ్చింది ఎవరో తెలుసా? మొత్తం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది. అందులో డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, ఏఎన్ఎం కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సివిల్ డ్రెస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళందరినీ ప్రేక్షకులు అని చూపించే ప్రయత్నం చేశారు. చేసి అడ్డంగా దొరికిపోయారు. మీరు యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇవ్వటం కోసం, అందులో మాట్లాడటం కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరం లేనే లేదు. అందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి ఆవిడ ఆదేశాలను కాదనే పరిస్థితి ఎవరికీ ఉండదు. ఎందుకంటే అన్న మరుక్షణం ఉద్యోగం ఊస్ట్ అయిపోద్ది కాబట్టి సచ్చినట్టు ఏంటంటే డాక్టర్లు కూడా సివిల్ డ్రెస్లో వచ్చి అక్కడ కూర్చుని ఆవిడ చేసే భజన అంతా ప్రీప్లాన్డ్, ముందే భజన, ప్రీప్లాన్డ్ భజన. ఇదేమీ అకస్మాత్తుకి వెళ్ళిపోయి మైక్ పెట్టేసి మాట్లాడమంటే మాట్లాడేది కాదు. కాబట్టి ప్రీప్లాన్డ్ భజనకైతే రంగం సిద్ధం చేసింది. ఆ ప్రీప్లాన్డ్ భజన ఏంటనేది ఒకసారి చూద్దాం, దాన్ని ఎలా వాడుకుంటున్నారనేది. ఇది ఇక్కడ చూడవచ్చు మీరు, వీడియో చిన్నగా వచ్చింది. మాటా మంత్రి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని అయితే వైసీపీ కండక్ట్ చేస్తుంది. అంటే అందరు మంత్రులతో కలిపి కొంచెం మాట్లాడించే ప్రయత్నం. అందులో భాగంగా మన విడుదల రజనీ గారు కూడా ఒక డిబేట్లో పాల్గొని మాట్లాడుతున్నారు. మీకు జనం కూడా కనపడతారు, ఒకసారి చూడండి. అది ఆవిడ మాట్లాడుతుంది, జనం కూడా కనపడతారు చూడండి మీకు ఒకసారి. ఎస్, వీళ్ళే. ఎవరు వీళ్ళంతా అంటే వీళ్ళు ప్రేక్షకులు కాదు, ప్రజలు అంతకంటే కాదు. వీళ్ళంతా వైద్య ఆరోగ్య శాఖకు చెందినవారు. వివిధ ఆసుపత్రుల్లో పనిచేసేవారు, డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, స్టాఫ్ నర్సులు ఉన్నారు. అందరూ కూడా సివిల్ డ్రెస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎవరు కూడా ఆ డాక్టర్ యూనిఫామ్ వేసుకుని రాలా. ఎందుకనంటే ముందే ఆదేశాలు, సివిల్ డ్రెస్లో వచ్చి కూర్చుని విడుదల రజనీ గారి భజన వినాలా. అందుకోసం ఇప్పుడు ఎమర్జెన్సీ ఆసుపత్రుల్లో డాక్టర్లతో ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, నర్సులతో ఎమర్జెన్సీ పనులు ఉంటాయి. అవన్నీ కాదని విడుదల రజనీ గారు చేసే భజన కోసం తీసుకొచ్చి ఇదిగో ఇలా కూర్చోబెట్టారు. ఈ భజన కోసం పాపం వాళ్ళ గంటల తరబడి వెయిట్ చేయించారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, చూద్దాం. సిగ్గు నిస్సిగ్గుగా జగన్ సర్కారు అడ్డగోలు పనులు. సరే, అది అంతా వేరే మ్యాటర్. ఇక్కడ మన విడుదల రజనీ గారి మ్యాటర్ మట్టుకే మనం తీసుకుందాం. మిగతా టాపిక్లన్నీ కూడా వేరే వీడియోలో చర్చిద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనకు ఒక ఫోటో కనపడుతుంది కదా, మీరు కొంచెం ఇవాళ పేపర్లోకి వెళ్ళిపోయి చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ విడుదల రజనీ గారు స్టేజ్ మీద మాట్లాడుతుంది. మనం చూసిన వీడియోయే, బట్ ఇది బ్యాక్ నుంచి తీసిన ఫోటో అనమాట. విడుదల రజనీ అక్కడ మాట్లాడుతుంది, వీళ్ళంతా కూడా కూర్చున్నారు. వీళ్ళంతా ప్రేక్షకులు అని నమ్మించే ప్రయత్నం చేశారు. కానే కాదు. గుంటూరు మెడికల్ కాలేజీలోని జింకానా మీటింగ్ హాల్లో యూట్యూబ్ ఛానల్కు మంత్రి రజనీ ఇంటర్వ్యూ, ప్రేక్షకుల్లా హాజరైన వైద్య సిబ్బంది. ఇప్పుడు అర్థమైందా? వీళ్ళంతా కూడా గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన ఎవరైతే డాక్టర్లు ఉన్నారో, నర్సులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇందులోకి వచ్చి పాల్గొన్నారు. అంటే అక్కడ ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా వాళ్ళకేం సంబంధం లేదు. ఈ కార్యక్రమం అయ్యే వరకు మాత్రం అందరూ నీట్గా రెడీ వచ్చి అక్కడ కూర్చుని విడుదల రజనీ గారి ప్రసంగాలు వినాలి.
అది కూడా ఎక్కడ పెట్టారు? మెడికల్ కాలేజీలోని ఒక జింకానా మీటింగ్ హాల్లో దీన్ని పెట్టడం జరిగింది. లైట్, కెమెరా, ఓవర్ యాక్షన్. సాధారణంగా యాక్షన్ అంటాం కదా, అందరికీ అయితే యాక్షన్. మన విడుదల రజనీ గారు కాబట్టి ఆవిడ కొద్దిగా ఓవర్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఓవర్ యాక్షన్. యూట్యూబ్ ఛానల్కు మంత్రి రజనీ ఇంటర్వ్యూ. ప్రేక్షకుల అవతారంలో డాక్టర్లు, సిహెచ్ఓలు, ఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు కూడా అక్కడే. అంతా సివిల్ డ్రెస్సులోనే రావాలని ఉత్తర్వులు. ముందే అంతా సెటప్ చేసి జగన్ భజన. ఇక్కడ జగన్ భజనతో పాటు విడుదల రజనీ భజన రెండూ కలిపి చేసిందే నిన్న ఏదైతే గుంటూరు ఒక మెడికల్ కాలేజీలో నిర్వహించినటువంటి మీటింగు. మరి ప్రజలకు మీరేం చేశారు? ఇదే విడుదల రజనీ ఆ సొంత ఇలాకాలో గతంలో మనం మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి తన భార్యను ఆ ప్రసవం కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్తే సౌకర్యాలు లేవన్నారు. వేరొక ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ సౌకర్యాలు లేవంటే హుటాహుటిన నరసరావుపేట ఆసుపత్రికి తీసుకెళ్లి జాయిన్ చేసి డబ్బుల కోసమని ఇంటికి వెళ్ళిన వ్యక్తి వస్తూ ఈ గోతులు రోడ్లో పడి చనిపోయిన పరిస్థితి. విచిత్రం ఏంటంటే గాయాల పాలైన ఆ వ్యక్తిని కూడా ఆ భార్య ప్రసవానికి తీసుకెళ్ళిన హాస్పిటల్కే తీసుకెళ్ళటం. విడుదల రజనీ సొంత ఇలాకాలోనే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసే సౌకర్యాలు లేవు కదా. కాదని విడుదల రజనీ చెప్పగలదా? నీ సొంత ఇలాకాలోనే కదా జరిగింది. పక్కన పెట్టు, ఇటీవల ఏమైంది, ఒక ఆసుపత్రిలో సూది ఏదైతే చిన్న సర్జరీ చేయాలో దానికి సూది దారంతో కలిపి ఆ బ్యాండేజ్ కూడా తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్లు బయట చెప్పారట. అంటే పరిస్థితి ఎలా ఉంది చూడండి. కొన్ని ఆసుపత్రుల్లో సెల్ ఫోన్ లైట్లో చిన్న సర్జరీలు చేసిన ఘటనలు కూడా మనం ఈ రోజుల్లో చూసాం. ఎందుకంటే జనరేటర్లు పనిచేయవు అక్కడ. కరెంట్ లేనప్పుడు జనరేటర్లు పనిచేయవు. కరెంట్ అనేది సాధారణంగా పోద్ది, కానీ అక్కడ జనరేటర్లు పనిచేయవు. ఇలాంటి పరిస్థితులు ఉంటే మేము ఇంటింటికి వైద్యం అందిస్తున్నాం, లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టేస్తున్నాం. ఎక్కడ కట్టారు మెడికల్ కాలేజీ? ఎక్కడ ప్రారంభమైంది మెడికల్ కాలేజీ? ఏది చూపించండి, ఒక మెడికల్ కాలేజీ చూపించండి. గ్రాఫిక్స్ తప్ప మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారు? మీరు గ్రాఫిక్స్లో కట్టారా? ఎక్కడ స్టార్ట్? అన్ని మెడికల్ కాలేజీ మీరు చెప్పిన 16 మెడికల్ కాలేజీలకి అనుమతులు వచ్చాయా? కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయా? కట్టడం సంగతి దేవుడెరుగు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయా? అన్ని కాలేజీలకి రాలేదు కదా. మీకు సౌకర్యాలు లేవని ఇవ్వలేదు కదా. డబ్బుల కోసం మీరు బ్యాంకుల చుట్టూ తిరిగితే పొమ్మన్నాయి కదా. మరి ఎక్కడ తెచ్చి కట్టారు మెడికల్ కాలేజీలు? ఇంటింటికి వైద్యం అంట. ఎవరింటికి పంపారు? వైద్యం చేశారు ఎవరింటికి? మరి ఆసుపత్రులకు ఎందుకు వెళ్తున్నారు జనం? ఇంటింటికి వైద్యం అందితే ఆసుపత్రులకు ఎందుకు వెళ్తున్నారు? మన రుయా ఆసుపత్రుల్లో ఎంతమంది చనిపోయారు కరోనా టైంలో ఆక్సిజన్ అందక? మరి ఇవన్నీ ఘటనలు కదా. ఈరోజు అవన్నీ వద్దు, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని ప్రైవేట్ ఆసుపత్రులు బోర్డులు పెట్టాయా లేదా? జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల, కడప ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు బోర్డులు పెట్టాయా లేదా? మరి మీరు ఎందుకు చెల్లించలేదు? మరి ఈ షోలకు పెట్టిన శ్రద్ధ, ఈ షోలకు పెట్టిన ఖర్చు, మీ పెయిడ్ ప్రమోషన్ల మీద పెట్టిన ఖర్చు ఎందుకు వైద్య ఆరోగ్య శాఖ మీద పెట్టడం లేదు? మీరు చేసింది ఏదైనా ఉంటే మీరు చెప్పుకోవక్కర్లా, ప్రజలు చెప్పుకుంటారు. మీరు చేసింది మీరు యూట్యూబ్లో చెప్పుకోవడానికి ఈరోజు సిబ్బంది మొత్తాన్ని తీసుకొచ్చి బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి, మనం రాచరిక పాలనలో ఉన్నామా? ఈరోజు మంత్రి పదవి ఉంది కాబట్టి వింటేనే ఉండొచ్చు. ప్రతిసారి మీ మాట వినాలని లేదుగా. వైద్య ఆరోగ్య రంగం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దిగాలైపోయిన పరిస్థితి. విడుదల రజనీ సొంత ఇలాకాలోనే ఒక ప్రసవం చేసే పరిస్థితి లేదంటే ఇక రాష్ట్రం మొత్తం గురించి మాట్లాడుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీరే అర్థం చేసుకోండి. మొత్తంగా విడుదల రజనీ గారు మరొకసారి చిడతల రజనీ అనిపించుకున్నారు. ఈవిడ రాక కోసం, ఈవిడ భజన చేయడం కోసం, ఈవిడ యూట్యూబ్ ఒక గదిలో కూర్చుని యూట్యూబ్ ఇంటర్వ్యూ చేయలేరా? ఇంత హాల్లో కూర్చోబెట్టి అంతమంది ఒక 200 మంది సిబ్బందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలా? ఒక గదిలో కూర్చుని ఆవిడ ఇంటర్వ్యూ చేయలేదా? దానికి 200 మంది కావాలా? ఇది బహిరంగ సభ కాదు కదా. పోనీ అక్కడ బయట నుంచి ఎవడన్నా రానిచ్చి మీడియా ప్రశ్నలు అడుగుతారా? మా బోటోడు ఎవడన్నా వచ్చి ప్రశ్న అడగటానికి ఉందా? మీరు ఎందుకు ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వలేదని కానీ, ఎందుకు ఆసుపత్రుల్లో మందులు లేవు కానీ అడగటానికి అవకాశం ఉందా? రానివ్వరు. ఎందుకంటే మీ ప్రీ ప్లాన్డ్గా సెటప్ చేసుకుంటారు. ప్రశ్నలు మీయే, జవాబులు మీయే. ఈ బోటు దానికి భజన ఎందుకు? దాన్ని మీరు సోషల్ మీడియాలో హైప్ చేసుకోవటం. నిజంగా ప్రజలకు మంచి చేస్తే మీరు ఇన్ని పాటలు పడాల్సిన పని లేదు. ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలు నమ్మించి మోసం చేయడం కోసం ఇలాంటి పాటలు పడాల్సి వస్తుంది. ఏది ఏమైనా విడుదల రజనీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పూర్తిగా చక్కెర్లు కొడుతుంది.